పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది మన ధ్యానం నిమిత్తం కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. చాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ పరిశుద్ధ పునరుద్ధానంలో మీ సన్నిధిలో మేమందరం కూడా చేరి మిమ్మల్ని పాడి పొగట్టడానికి ఆరాధించడానికి చూపిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు నాయన మీ వాక్య వర్తమానంలోకి వెళుతూ ఉండగా అల్పుడైన నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నీ మాట తిరిగి వినిపించి బోరుగా మార్చమని ప్రాధేయపడుతుండగా దయపాలించమని పరిశుద్ధాత్మగా మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో జరిగినట్లుగా ఒప్పింప చేయవానిగా గ్రహింప చేయవానిగా సమ్మతి గల మనసు పుట్టించేవానిగా మీ కార్యాలన్నీ మీరు చేయమని సకల ఆటంకాలు అడ్లు నిద్రమతో తిరుగుబాటు వేసినామంలో కొట్టివేస్తూ ప్రతి మాట మీ జోముతో పొదికి బాల సూచకమైన మనసుతో కూడా మా మధ్యకి దిగి వచ్చి మమ్మల్ని మీ యొక్క మహిమ కలిగిన రాకడలో ఎత్తబడే వధువు సంఘముగా మమ్మల్ని సిద్ధపరచగలరని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగం మనం ఆ యొక్క సారాంశం ఏమిటంటే, అక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, నా గౌరవమును అవమానమునకు మార్చెదరు అంటున్నాడు దేవుడు. ఒక ప్రశ్న వేస్తున్నాడు మనందరికి కూడా. మన వరుస పాఠం ఇది. ఆ పాఠంలో మనందరికీ కూడా ఆయన ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. ఎంతకాలము నా గౌరవమును మీరు అవమానంగా మారుస్తారు, వ్యర్థమైన దానిని మీరు ప్రేమిస్తూ ఉంటారు అని అడుగుతున్నాడు ఆయన. ఈ వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే ప్రియులరా, మనం ఆయనను గౌరవించాలి. చెప్పండి, ఏం చేయాలి? మనం ఆయనను గౌరవించాలి. మనలను బట్టి ఆయనకు గౌరవం రావాలి. ఆయనకు ఇంగ్లీష్లో అక్కడ రాశాడు గ్లోరీ అని రాశాడు. గ్లోరీ అంటే మహిమ. ఇక్కడున్న మనలో ఒక్కొక్కరిని బట్టి ఆయనకు, ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మహిమ రావాలి, గౌరవం రావాలి. మనల్ని చూడగానే ఇతరులు ఆ మనలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ని చూసి దేవునిని గౌరవించేలాగా మనం బ్రతకాలి, దేవునిని మహింపరిచేలాగా మనం బ్రతకాలి. కానీ నరులారా అంటున్నాడు ఆయన. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో చదవక్కర్లేదు, అక్కడ అన్నాడు, నన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి తన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు అన్నాడు. అంటే ఆయనను అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పిల్లలు. ఎవరండి? లోకస్తులు కాదు, ఆయన పిల్లలు, ఆయనకు వారసులు. ఇప్పుడు ఆయన పిల్లలు ఆయన గౌరవాన్ని నిలబెట్టేలాగా బతకాలా, ఆయనకు అవమానం తెచ్చేలాగా బతకాలా? చెప్పండి అయ్యా. ఆయన పిల్లలమైతే మనం ఆయన గౌరవాన్ని నిలబెట్టేలాగా బతకాలా, ఆయనకు అవమానం తెచ్చేలాగా బతకాలా? ఏమండి? ఆయన గౌరవాన్ని నిలబెట్టేలాగా బతకాలి. చాలామంది లోకంలో పిల్లలు ఉంటారు, తండ్రి గౌరవాన్ని తల్లి గౌరవాన్ని నిలబెట్టేలాగా బతకాలి. ఏమండి? తల్లి గౌరవం పోగొట్టేలాగా, తండ్రి గౌరవం పోగొట్టేలాగా జీవిస్తే ఇంకా దానివల్ల ఏమిటంటే ఏమన్నా ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఏమీ లేదు. తండ్రి గారి గౌరవాన్ని తల్లి గారి గౌరవాన్ని నిలబెట్టేలాగా ఆ బిడ్డను చూసినప్పుడు అబ్బా ఈ కుర్రవాడు తల్లిదండ్రులు ఎవరో అనేలాగా మనం బ్రతికితే అది మంచి క్వాలిటీ. అలాగే దేవుడు కూడా బాధపడుతూ, నరులారా, నేను మిమ్మల్ని నా స్వరూపంలో సృష్టించాను, నా స్వభావంలో సృష్టించాను, నా పోలికలో చేశాను, నేను ఎలాగున్నానో అలాగే చేశాను, కానీ మీరు నన్ను ఏం చేస్తున్నారు? నా గౌరవాన్ని అవమానకరంగా, నన్ను గౌరవించాల్సింది పోయి నా గౌరవాన్ని అవమానపరిచేలాగా మీరు మార్చేస్తున్నారు. మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు, అందుకని నాకు గౌరవం రావట్లేదు అంటూ ఆయన వాపోతున్నాడు, బాధపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, ధ్యానం చేయాల్సింది ఏమిటనగా, అసలు వ్యర్థమైనది ఏమిటి? వ్యర్థమైన దాన్ని నేను కానీ ప్రేమిస్తున్నానా అనేది మనకు అర్థమైపోతే, ఏమండి, ఒక్కొక్కరికి ఏదైనా ఒక వ్యర్థమైనది మనం ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనకు అనిపిస్తే వాక్యం చివరిలో వెంటనే మోకరించి, అయ్యా నేను వ్యర్థమైన దానిని ఎక్కడి నుంచి ప్రేమించను,
నా ద్వారా నిన్ను మహిమ కలిగేటట్లుగా, నీకు ఘనత వచ్చేటట్లుగా, నీకు గౌరవం వచ్చేటట్లుగా నన్ను సిద్ధపరచు తండ్రి, నన్ను క్షమించయ్యా అని ఒక ప్రార్థన చేసుకుని వెళ్ళాలని, అలాగున మనలో ఒక మార్పు వచ్చుట ద్వారా ఈ వర్తమానానికి ఒక ప్రయాసకి తగిన ఫలితం దేవుడిస్తాడని నేను నమ్మి మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో వ్యర్థమైంది ఏమిటి, ఆ వ్యర్థమైన దాన్ని మనం ఏమి ప్రేమిస్తున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఏమండి? రైట్. నేను ఇంకెక్కువగా కాలయాపన చేయకుండా సూటిగా వాక్యంలోకి వెళ్ళిపోతాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటి మాట ఏమిటనగా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు కలిగిన వాళ్ళై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరీ చేష్టల చేత మరలు కొలుపుచు తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టివారికి స్వాతంత్రం ఇస్తామని చెబుతున్నారంట. చాలమ్మ డంబపు మాటలు. అమ్మ చెప్పండి, ఏం మాటలు? డంబపు మాటలు గనక మనకిష్టమైతే, మనం అలాంటి మాటలు కనుక మాట్లాడుతూ ఉన్నట్లయితే, లేకపోతే ఎవరైనా మనలను అలాంటి మాటలు మాట్లాడితే మనకి ఇష్టంగా ఉంటే మనం దేవుని గౌరవాన్ని తేలేం. రాసి పెట్టుకోండి. నీవైనా నేనైనా మనలో ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి గౌరవం తెచ్చేలాగా, ఆయనకు మహిమ వచ్చేలాగా, ఆయనకు ఘనత వచ్చేలాగా బ్రతకాలి అని అంటే మనలో డంబపు మాటలు ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? అక్కడ రాయబడిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తామే భ్రష్టత్వమునకు ఏమండి దురాశల వలన ఏడవబడుతూ ఉండి అప్పుడే కొత్తగా దేవుల్లోకి వచ్చిన వారికి స్వతంత్రం ఇస్తామని వీళ్ళు చెప్తారంట. వీళ్ళే భ్రష్టత్వంలో ఉన్నారు అండి, వీళ్ళే దురాశల చేత దురాశల్లో కొట్టుమిట్లాడుతున్నారు. కానీ అవతలడు కొత్తోడికి ఏం చెప్తారంట? నీకు మేము స్వతంత్రం ఇస్తాము అని చెప్తారంట. అంటే అది డమ్మ మాట కదా? ఏం డమ్మ మాట కదా? ఇప్పుడు నేను ఒక మాట మీకు చెప్పాలంటే మీరందరూ కూడా మోకరించాలి అని నేను మీకు చెప్పాలంటే నేనేం చేయాలి? నేను ఆల్రెడీ మోకరించేవాడిని అయితే ఆ మాట మీకు చెప్తే దానికి ఏమన్నా విలువ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఏమన్నా అవునా కదా? మరి నేనే మోకరించకుండా పిల్లలు మరి మీరు మోకరించాలి అని అంటే మీరు అందరూ నవ్వుతారా? ఏమండి? కాబట్టి వాళ్ళే భ్రష్టత్వంలో ఉన్నారంట, దురాశల చేత ఎడవబడుతూ ఉన్నారంట. కానీ ఎదుటికి చెప్తున్నారంట, మిమ్మల్ని స్వాతంత్రం మీకు ఇస్తాము అంటే వీడికి కూడా దిక్కులేదు కానీ ఆడికి ఇస్తాడంటాడు స్వతంత్రం. ఆ మాటలు ఏమంటారండి? డంబపు మాటలు అంటారు. ఈ మాటలు వలన ఏమండి దేవుని నామానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. ప్రియులారా, మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇవ్వగలిగితే ఇస్తాను అని చెప్పండి. ఇవ్వలేకపోతే అయ్యా 2-3 నెలలు పట్టొచ్చు, మొహమాటం లేదు, కరెక్ట్గా చెప్పండి. ఆడు ఏమనుకుంటాడో, 2-3 నెలలు అంటే ఒప్పుకోడేమో, ఇబ్బంది పెడతాడేమో, అందుకు కాబట్టి రేపు ఇస్తానులేండి అని చెప్పి మళ్ళీ రేపు వచ్చాక మళ్ళీ రేపు ఇస్తానండి అని ఇన్ని మాటలు మారితే అడిగి చిరాకు వచ్చేది, అలర అయిపోద్ది, అగౌరవం అయిపోద్ది, అవమానం అయిపోద్ది. అవుదా? ఏమండి? మరి మొట్టమొదటి వచ్చిన వెంటనే ఏం చెప్పాలి? అయ్యా నా పరిస్థితి ఇది, నీకు ఇప్పుడప్పుడు ఇవ్వలేను, 3 నెలల టైం నాకు కావాలి, 3 నెలల లోపల నీకు ఎంత ఇవ్వగలను, చెక్క బద్దలాగా ఉండాలి మాట. అంతే. ఆడు 3 నెలలు ఆగుతాడు అక్కడ 3 నెలలు పోయాక వస్తాడు. అన్నమాట ప్రకారం కత్తి చేతిలో పెడితే అప్పుడు ఆ వ్యక్తిని బట్టి దేవునికి ఏమొస్తుందండి? వీళ్ళ మాట అంటే మాటరా, ఆడు కూడా ఉన్నాడు అనుకోండి, ఆడు చెప్పుకుంటారు ఏమని, ఈ ఖాతా కరెక్ట్రా, ఎక్సలెంట్గా ఉంటారు వీళ్ళు. మాట అంటే కరెక్ట్గా ఉంటుంది మాట. 3 నెలలు అన్నారు, కరెక్ట్గా 3 నెలలకి చేతిలో పెట్టారు. అది అలా ఉండాలిరా. మొత్తం మనకి 20 ఖాతాలు ఉన్నాయి, అందరూ కూడా అక్కడ నిలకడ లేదురా, అక్కడ కరెక్ట్గా మాట్లాడరా అని అందరి గురించి అవమానకరంగా మాట్లాడుకుంటారు. మన గురించి కరెక్ట్ అని వీళ్ళు చాలా కరెక్ట్గా ఉంటారా. వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు దేశప్రభు పిల్లలు అంటే వీళ్ళు ప్రార్థనకి వెళ్తారా, కరెక్ట్గా ఉంటుంది వీళ్ళతో వ్యవహారం అనుకుంటారు. మన వలన దేవునికి ఏమి రావాలి?
గౌరవం రావాలి, మహిమ రావాలి, ఘనత రావాలి. కానీ మన వలన దేవునికి ఏమండి అవమానం రాకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమిటండి 2 రోజులు ఇచ్చేస్తామండి, పెద్ద బాగి బోడు బాగి ఓరకే వచ్చేస్తారు అని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడి 2 రోజులు పోయాక వచ్చాక ఇంట్లో ఉండి లేరని చెప్పించి అండి అంత అవసరమా? ఏమండి డంబపు మాటలు అనండి ఒకసారి. డంబపు మాటలు ఏమండి ఉన్నదేమో ఇంత, చెప్పేదేమో అంత ఉన్నదేమో ఇంత, చెప్పేదేమో అంత. అలాంటి మాటలు మనకి మాట్లాడటం ఇష్టం అవ్వకూడదు. ఎదుటి వారు ఎవరైనా మనల్ని గురించి మాట్లాడినా మనం ఇష్టపడకూడదు. అది ఏమండి ఇప్పుడు ఎవరైనా వచ్చి అండి సాధారణంగా మనం మనుషులం కాబట్టి సాధారణంగా ఇప్పుడు ఒక ఆ సహోదరి ఉన్నారనుకోండి, ఈ సహోదరి దగ్గరికి వచ్చారనుకోండి, రావడమే అక్క ఈ చీర చాలా బాగుంది అక్క అనగానే ఎలా ఉంటుంది ఈవిడికి? ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఆవిడ లోపల అయ్యి బాబాయ్ చాలా బాగుంది అంటుంది సహోదరి అని సంతోషపడిపోతూ ఉంటారు కదా. వెంటనే ఆవిడ అంటారు, ఎక్కడ కొన్నావక్క, ఎంత కొన్నావక్క, చాలా బాగుందక్క, నీ సెలక్షన్ భలే ఉంటుంది అక్క. అలాగే ఎలాగని పొగిడేస్తున్నారనుకోండి, ఎలా ఉంటుంది ఇలాగే యువతలకి? అదే మరి అదే అలా ఉబ్బిపోతాం ఇష్టమైందా? మన వలన దేవునికి ఏమి రాదు? మహిమ రాదు. మనం ఎదటోళ్ళని ఉబ్బేయకూడదు, మనం ఎదటోళ్ళ ద్వారా ఉబ్బోకూడదు. అది ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎవరైనా మనల్ని పొగుడుతున్నారంటే మనకు సమాధి కడుతున్నారని మనకు అర్థం చేసుకోవాలి. ఏం చేయాలండి? ఎవరైనా మనల్ని పొగుడుతున్నారంటే మనకి ఏం కడుతున్నారు? అలా వెనకాల పొగుడుతున్నట్టు మనకి ఉబ్బేస్తున్నట్టు ఉంది, కానీ వెనకాల సమాధి కట్టేస్తున్నారు అలా. అది గుర్తుపెట్టుకోవాలి, మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పొగుడిన వెంటనే ఈ పొగుడించుకునే వ్యక్తి వెంటనే చెప్పాలి, అమ్మ బతికొండగా సమాధి కడుతున్నా వెంటనే మన అనేసారు అనుకోండి, మళ్ళీ రెండోసారి ఇంకా వాళ్ళు పొగుడతారా? పొగడరు, ఇంకా అక్కడితో కట్ అయిపోద్ది అంతే. అలాగే మనం జాగ్రత్త పడాలి. పొగుడే లక్షణం సాతానిది. ఏమండి దేవుడు మెచ్చుకుంటాడు పొగడ్డు. దేవుడు ఏం చేస్తాడు? శబాష్ నాన్న, వెరీ గుడ్ అంటాడు అంతే. అంతేగాని నువ్వు కాబట్టిరా అండవు అంటాడా దేవుడు? అండవు, అలాగే అండవు. వెరీ గుడ్ నాన్న, కీప్ ఇట్ అప్, బాగా ఇంకా బాగా చదువు అంటాడు దేవుడు. అంతేగాని నువ్వు కాబట్టి ఇంకెవడి వాళ్ళు అవతరా అని మాత్రం అండవు. సాతాను మాత్రం ఎక్కిస్తాడు, పైకి ఎక్కించి పడగొట్టేస్తాడు. ఇది అపవాది లక్షణం. కాబట్టి ప్రియులారా, డంబపు మాటలు అనండి. డంబపు మాటలు మనం మాట్లాడినా అది దేవునికి అవమానమే. ఎవరైనా ఇతరులు మనలను పొగిడినా అది కూడా దేవునికి అవమానమే. మనం అందరం కలిసి ఎవరిని పొగడాలి? వీళ్ళు అందరం కలిసి ఎవరిని పొగడాలి? దేవుణ్ణి పొగడాలి, ఆయన్ని మహింపరచాలి, ఆయన్ని గణపరచాలి. అంతేగాని మనలో మనం డంబపు మాటలు మాట్లాడుకోకూడదు. సంఘంలో విశ్వాసులందరూ ఏం కోరుకుంటున్నారు ఈ మధ్యని? పాస్టర్ గారు విశ్వాసాలను పొగడాలి. అంతేనండి అయ్యారు? పాస్టర్ గారు విశ్వాసాలను ఏం చేయాలి? పొగడాలి. పలానా అమ్మగారు, పలానా అయ్యగారు అని పొగుడుతూ ఉంటే, ఉదాహరణకి ఓ పాస్టర్ గారు ఒకళ్ళ ఇంటికి వారు ఆహ్వానించగా వెళ్ళారు. వారు భోజనం పెట్టారు. ఏమండి భోజనం పెట్టినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు గారు, అయ్యా పాస్టర్ గారు మీకోసమే స్పెషల్గా ఉన్నాం, ఎలా ఉందండి అన్నారనుకోండి. అంటే ఈ పాస్టర్ గారు ఏం చేయాలి? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ ఎదుట పెట్టినది తినుడి అని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు ఏది పెడితే అది తినేత్వం, ఇంకేం మాట్లాడకూడదు. తిని వాళ్ళు అడిగినప్పుడు బాగుందమ్మా అంటే అయిపోద్ది అక్కడితో కదా, అక్కడితో అయిపోద్ది. అది వాక్యానుసారం. ఒక్కొక్క ఆయన ఏం చేస్తాడంటే, అమ్మ చాలా బాగుందమ్మా, నీ చేతి ఏంటిది, నీ చేతితో ఏది ఉన్నా చాలా బాగుంటుందమ్మా, అద్భుతంగా ఉంటుందిరా, అమృతంగా ఉంటుందిరా, అలాగరా ఇలాగరా అని పొగిడేసాడు అనుకోండి. ఆవిడికి ఎలా ఉంటుంది? అయ్యి బాబాయ్ మా పాస్టర్ గారు నన్ను చాలా పొగిడేస్తారని చెప్పేసి ఆవిడకు 100 రూపాయలే కానుకిద్దామని ఉంది మనసులో. 500 ఎత్తది ఆవిడ. అవునా కదా? పొగడటం మన లాభం కోసం పొగుడుతామంట. ఎందుకు పొగుడుతామంట? అది కూడా ఉంది, చదవండి ఒకసారి దయచేసి. ఎందుకు పొగుడుతారంట? ఎందుకు డంబపు మాటలు మాట్లాడతారంట? యోధాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అమ్మా అరే యోధాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఎంతసేపా? లాభము నిమిత్తం మనుషులను కొనియాడుతూ ఉంటారని చెప్పాడు అక్కడ.
1:16. వారు తమ దురాశలు చెప్పున నడుస్తూ లాభము నిమిత్తం మనుషులను కొనియాడుతూ ఉంటారు అన్నాడు. ఏమండి, దేనికోసం కొనియాడతారంట మనుషుల్ని? లాభము నిమిత్తము కొనియాడుతూ ఉంటారు. అమ్మా ఇలా చూడండి, మీ మీద ప్రేమతో వచ్చి మీ చీర బాగుంది అక్క అనరు, లోపల ఏదో ఉంటుంది కదా. పైకి ముందు మాత్రం ఏమంటారు? చాలా బాగుంది అక్క, అలాగ కనుక సేపు పొగుడతారు. కొంచెం బాగా ఉబ్బిన తర్వాత ఎప్పుడు ఏమంటారు? అక్క ఎవరండి వీళ్ళు కావాలక్క అంటారు. వెంటనే ఈ ఉబ్బులో ఉంటుంది కదా ఇవిడి, అదెంత చీలమ్మా తీసుకోమ్మా అని ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆవిడ టార్గెట్ ఏంటి? మామూలు వచ్చిన వెంటనే అక్క 2,000 కావాలక్క, అదక్కి దక్కండి, నా లేవమ్మా అంటారు వీళ్ళు. మరి వచ్చి రాగానే అలాగనకుండా కదా అంత పొగిడి కొంచెం మెత్తేసి కొంచెం ఉబ్బేసి ఏమంటే అప్పుడు జాయిగా చెప్తే ఆ టైంలో ఇచ్చేస్తారు. ఇంక అది స్వలాభము కోసం, లాభము కోసం మనుషులను ఏం చేస్తారంట? కొనియాడుతూ ఉంటారు. పొగిడి పడగొట్టడం అపవాది లక్షణం. చాలా అది దేవుని నామానికి అపకీర్తి తీసుకొస్తుంది, అవమానం తీసుకొస్తుంది. కాబట్టి మనలో ఎవరికి ఇలాంటి లక్షణం ఉండకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఎవరిని పొగడటానికి ఇష్టపడం మేము. మమ్మల్ని ఎవరైనా పొగిడినా వెంటనే సంబంధి కడుతున్నారు అన్నట్టుగా గుర్తు వస్తుంది. పొగడించుకోకూడదు, పొగడకూడదు. ఏమండి, నా మాటలు అర్థమవుతున్నాయా? పొగిడించుకోకూడదు, పొగడకూడదు, చాలా జాగ్రత్తగా. అందుకనే దేవుడు చాలా చక్కగా చెబుతాడు, మీరెవరికైనా ధర్మము చేయాలనుకుంటే కుడి చేయి చేసింది ఎడం చేతికి తెలవకుండా చేయండి. డప్పు కొట్టించుకోవద్దు, బోర ఊదించుకోవద్దు, అలాగైతే దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు కదా అండి. అందుకని డంబం మాటలు, డంబపు ప్రవర్తించకూడదు. అలాగైతే మిమ్మల్ని బట్టి దేవునికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది, మహిమ వస్తుంది. ఏమండి, గౌరవం పెరుగుతుంది మనల్ని బట్టి దేవునికి. అలాగున మనం ఈ యొక్క డంబపు మాటల నుంచి మనం దూరంగా ఉండాలి. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 12:36. మత్తయి సువార్త 12:36తో త్వరగా టైం అయిపోతుంది. మత్తయి సువార్త, నేను మీతో చెప్పింది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి లెక్క విమర్శ దినమును లెక్క చెప్పవలసి ఉంటుంది అన్నాడు. అమ్మ, మనం మాట్లాడే మాటకంట ప్రతి మాటకు లెక్కలు చెప్పాలండి. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నా వైపు చూడండి అమ్మ, మనం దేవుని బిడ్డలంగా భక్తి చేస్తున్నప్పుడు మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట గురి చూసి వదిలిన బాణంలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎలా ఉండాలి మన మాట? ఎలాగ ఉండాలండి? గురి చూసి వదిలిన బాణంలాగా ఉండాలి. ఒకటి మామిడి చెట్టు కింద ఉండి రాయి వేస్తున్నాడంట. 1 వేసాడు, 2 వేసాడు, 10 వేసాడు, ఏమంటే 20 వేసాడు, ఒకటి తగిలింది, ఒక కాయ పడింది. అలాగే మన మాటలు ఉండకూడదు. ఏదో ఒకటి 4 మాట్లాడదాం, ఏదో మాటకు తగులుతుంది, ఏదో ఒకటి మనకు ప్రతిఫలం లాభం వస్తుంది అన్నట్టుగా డంబపు మాటలు మాట్లాడకూడదు. మాట వస్తే నోట్లోంచి గురి చూసి వదిలిన బాణం లాంటి మాట అయితేనే వదలాలి. లేకపోతేనంట ప్రతి మాటకి ఏం చెప్పాలంట? ప్రతి మాటకి ఏం చెప్పాలంట? విమర్శ దినమున లెక్క చెప్పాలంట. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడేయకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని చెప్పాడు. కాబట్టి మనం చాలా తక్కువ మాట్లాడాలి. అది కూడా గురు చూసిన బాణం లాంటి మాట అయితేనే నోట్లోంచి బయటికి రావాలి అన్నట్టుగా మనం జీవించాలని దేవుని వాక్యం పెట్టి మీకు నేను మనవి చేస్తాను. అదే మత్తయి సువార్త 6:7 మత్తయి సువార్త 6:7. మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపకూడదు, విస్తరించి మాట్లాడుట. మనం వినబడని అన్యజనులు అనుకుంటారు, కానీ మీరు దేవుని పిల్లలైతే విస్తారమైన మాటలతో ప్రార్థన చేద్దాం అనుకోకండి. ప్రార్థన చేసినప్పుడు కూడా అండి ఉత్తుత్త మాటలు, వేస్ట్ మాటలు ఉండకూడదంట. ప్రతి మాట ప్రార్థనలో ప్రతి మాట ఏమండి సిద్ధపడిన మాటలే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు గారు రేపు పొద్దున్న ఏం ప్రార్థన చేయాలి, ఏ పాయింట్ మీద ప్రార్థన చేయాలంటే రాత్రి కూర్చుని పెన్న పేపర్ పట్టుకుని ఈ పాయింట్ మీద ప్రార్థన చేయాలి, ఈ పాయింట్ మీద ప్రార్థన చేయాలి, ఇది దేవుని అడగాలి, ఇది దేవుని అడగాలి, దీని గురించి స్తోత్రాలు చెప్పాలి, దాని గురించి స్తుతులు చెప్పాలి, దీని గురించి అడగాలని ముందు పేపర్ మీద రాసుకుంటాడంట. రాసుకుని సిద్ధపరుచుకుని ఎప్పుడు తెల్లవారవుద్దని కాచుకుని ఉండి తెల్లారగానే ఏమండి
ఆయన ఆ ప్రార్థన చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేసినప్పుడు మోకరించి ప్రభువా ప్రభువా నాయనా నాయనా ప్రభువా ప్రభువా నాయనా నాయనా నీకు ఏం చేస్తున్నాం వైను లేకుండా ఎండకు కునిపోటాడతాం, ఒక మాట్లాడతాం, ఏదో 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 చేస్తాం. అలా కాదు. ప్రార్థన చేసే ముందే దాన్ని గురించినటువంటి సిద్ధపాటు ఉండాలి. దేని గురించి ప్రార్థన చేద్దామని మీకు ఆలోచన ఉంది? పిల్లల గురించి, భర్త గురించి, అప్పుల గురించి ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఏమండి? ఆ క్లారిటీ పేపర్ మీద పెట్టుకోండి. దాని గురించి ప్రార్థన చేయండి. స్పష్టంగా ఉండాలి, సూటుగా ఉండాలి, తేటగా ఉండాలి, ఏమండి? ఆ ప్రార్థన గురి ఉండాలి. ఏదో అప్పటికప్పుడు ఏదో కాసేపు చేస్తాం, కొనిపాట్లాడతాం, అలా కాదు. మన ప్రార్థనలో ఏముండకూడదటండి? విస్తారంగా ఉంటే ఇంటాడు దేవుడు అనుకోకూడదు, ఏమండి? ఎక్కువగా మాట్లాడితే, ఎక్కువగా ప్రార్థన చేసితే చాలా ప్రార్థనా పరులు అనుకుంటారని అనుకోకూడదు మనం. దేవుడు చెప్తున్నాడు, మీ ప్రార్థనలో ఏమండి స్పష్టమైన నిర్దిష్టమైన ఒక ఖచ్చితత్వం ఉండాలని చెప్తున్నాడు. విస్తారంగా మాట్లాడక్కర్లా. మనకు కావాల్సింది, మనం స్తుతించాల్సింది ఏదైతే అనుకున్నామో అది స్తుతించి ఏమండి ఆమేనంటే సరిపోద్ది. అలాగని ఎక్కువసేపు ప్రార్థన చేయొద్దన్న ఉద్దేశం కాదు సుమా. ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలి, ఎన్ని గంటలైనా ప్రార్థన చేసుకోవాలి, కానీ వేస్ట్గా చేయకూడదు అది. కాబట్టి ప్రియులారా, మన యొక్క భక్తిలో, మన యొక్క ప్రార్థనా జీవితంలో వ్యర్థమైన డంబపు మాటలు ప్రార్థనలో కానీ, బయట కానీ, మన స్నేహితుల దగ్గర కానీ, సంఘస్థుల దగ్గర కానీ ఎక్కడా కూడా డంబమైన మాటలు ఎక్కడ ఉండకూడదు అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అలాగ ఉండకుండా మనం జాగ్రత్త పడగలిగితే, మనల్ని ఎవరు పొగడకూడదని, మనం ఎవరిని పొగడకూడదని ఒక నిర్ణయానికి వస్తే, మన ద్వారా దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు, గౌరవము ఉంటుంది. మనల్ని చూసినప్పుడు అబ్బా వీళ్ళు దేవుని పిల్లలని ఇతరులు గౌరవిస్తారు. ఆ గౌరవం ఆయనకు దక్కుతుంది. మన ద్వారా ఆయనకు అవమానం రాకూడదు. అవమానం ఎందుకు వస్తుంది? ఎలా పడితే అలాగే డమ్మ మాటలు మాట్లాడితే అవమానం వస్తుంది. అవునంటారా కాదంటారా? ఏమండి? ఇప్పుడు డమ్మంగా మాట్లాడేవాడు ఏమంటాడు? ఆడి దగ్గర లేదు కానీ ఉందంటాడు, అవునా కదా? ఆడు చేయలేడు కానీ చేస్తానంటాడు, అవునా కదా? ఏమండి? ఇవ్వలేడు కానీ ఇచ్చేస్తామా ఏటా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. సరిగ్గా టైంకి వెళ్తే ఏముండదు, చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు అవమానమా కదా? ఏమండి? అందుకని డంబపు మాటలు వద్దు, అంత కరెక్ట్గా ఉండాలని చెప్తున్నాడు. అది విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 37వ వాక్యం. దావీదు అంతటి మహారాజే ప్రార్థనలో ఒక సహాయాన్ని కోరుకుంటున్నాడు దేవుడి దగ్గర. ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పే ప్రభువా, నీ మార్గాల్లో నడుచుకుంటూ నన్ను బతికించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని మన కళ్ళున కాబట్టి చూసేస్తాం. ఇప్పుడు మనం ఎవరి సహాయాన్ని కోరుకోవాలి? నా వల్ల కాదు నాయనా, నేను ఉండలేకపోతున్నాను, చూడకుండా ఆగలేకపోతున్నాను, నన్ను ఆకర్షించేస్తుంది లోకం, కాబట్టి నా కన్నులను వ్యర్థమైన వాటిని చూడకుండా నువ్వే తిప్పే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే నేను తిప్పుకోలేకపోతున్నాను కానీ నువ్వేం చేయాలి? నువ్వే తిప్పేయి నాయనా, నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరి సహాయాన్ని కోరుకోవాలి? ఈ వాక్యాన్ని బట్టి ఏమండి? ప్రభు నన్ను ఎవరన్నా పొగుడుతుంటే నాకు ఇష్టంగా ఉంటుంది, హల్లెలూయా స్తోత్రం అనుకుంటున్నాను, నేను పడిపోతున్నాను, అలా పడిపోకుండా ఎవరు పొగిడినా వెంటనే ఖండించేటట్లుగాను, నేను ఎవరిని పొగడకుండా ఉండేటట్లుగాను, లాభం కోసం నీ నామానికి అవమానం తెచ్చేలాగా నేను జీవించకుండా ఉన్నట్లుగాను, డంబపు మాటలు నా నోట, నా ప్రార్థనలో ఉండకుండా ఉండేటట్లుగా నా కన్నులను చెడ్డ వాటిని చూడకుండా తిప్పేనైనా అని మనం ఎవరి సహాయాన్ని కోరుకోవాలి? దేవుని సహాయాన్ని కోరుకుని, ప్రార్థనా సహాయాన్ని కోరుకుని మనం ఆయన సన్నిధిలో వేడుకుంటే ఆయన మనకు శక్తినిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. డంబపు మాటలు మాట్లాడకుండా బయట పడేస్తాడు మనల్ని. ఆయనకు గౌరవం తెచ్చేలాగా బతికే కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, ఆయన నరులారా నా గౌరవమును అవమానానికి మీరు మార్చేస్తున్నారు, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ఈ ప్రశ్న ధ్యానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, నా జీవితంలో ఎప్పుడు డంబపు మాటలు మాటలాడను, డంబపు మాటలు వినను, ఎవరైనా పొగిడినా పడను, ఎవరిని పొగడను, నా లాభం కోసం ఇలాగున్నా నేను మాట్లాడకుండా ప్రతి మాటకి లెక్క చెప్పాలన్న భయంతో బతుకుతాను, దేవుని నామానికి గౌరవం తెచ్చేలాగా జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటే చాలు అని నేను మీకు మనవి చేస్తున్నాను. రెండవ పాయింట్ ఏమిటనగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 1:18. 1 పేతురు 1:18. పితృపారంపర్యమైన
చాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టడం కోసమే ఆయన రక్తమంతా చిందించాడు నాన్న అని చెప్తున్నాడు. అర్థం చేసుకోరా అని చెప్తున్నాడు. నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి. మనలను విడిపించటం కోసం ఎందుకు? పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన నుండి విడిపించడం కోసమే ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడంట. ఇప్పుడు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు, కానీ మనం పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టలేదనుకోండి, ఆయన అంత బలియాగం చేయటం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి? ఆయన రక్తం కార్చింది ఎందుకంట? అమ్మ చదవరా, ఇంకా స్పష్టంగా చదువు. ఆయన రక్తం కార్చింది ఎందుకంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అన్నాడు. చాలు. ఏమండి? మీరు గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం చేత కాదు, పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారి రక్తము చేత విమోచింపబడ్డారు, వెండి బంగారం చేత కాదు. ఎందుకు ఆయన అంత పరిశుద్ధుడై ఉండి ఆయన రక్తాన్ని మీకోసం క్రయధనంగా చెల్లించాడు అని అంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలనే ఆయన రక్తం కార్చాడంట. మరి ఆయన ఉద్దేశమే మనకు అర్థం కాకపోతే మరి ఆయనకి అవమానం వస్తుందా రాదా? ఏమండి అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? ఏమండి అయ్యగారు, నా మాటలు అర్థమవుతున్నాయండి? అయ్యా, నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన రక్తం కార్చిందే ఎందుకంట? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టాలని రక్తం కార్చారట. మరి మనకు అర్థం అవ్వకపోతే పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన మనం ప్రవర్తిస్తూ ఉంటే ఆయనకి అవమానం వస్తుందా, గౌరవం వస్తుందా? మీరు చెప్తలేదు. ఏమండి, ఏమొస్తుందండి? గౌరవం వస్తుందా, అవమానం వస్తుందా? అవమానం. ఇప్పుడు ఉదాహరణకి అండి, ఇప్పుడు మన ఇంట్లో మన పాపకి మన బాబుకి ఒళ్ళంతా చికెన్ ఫాక్స్ అంటారు కదా, పొంగు అంటారు కదా, అది వచ్చింది. ఏమంటే పొంగు అది వచ్చింది. వచ్చినప్పుడు ఇంటి పక్క ఆవిడ చెప్పింది, ఈ పక్కన చెల్లెమ్మ చెప్పింది, అమ్మ అలాగ పొంగు వస్తే ఇలాగ పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన ఏదో ఉంటుంది కదా, ఇలా చేయండి అలా చేయండి అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ చూస్తుండగా నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను వాక్యంలో ఏమని ఉందంటే మనం వాళ్ళకి చెప్పాలన్నమాట. వాక్యంలో ఏమని ఉందంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగి దగ్గరికి వెళ్ళి సంఘంలో పెద్దలను అనగా పాస్టర్ గారిని పిలిపించుకుని ఆ నూనెకు ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఆ వ్యక్తి మీద అప్లై చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును అన్నాడా లేదా? ఏమన్నా అన్నాడా లేదా? మనం వాక్యాన్ని చెప్పి మనం ఏం చేయాలి? వాక్యాన్ని చెప్పి వాళ్ళిద్దరూ చూస్తుండగా, మన ఇంటి పక్క వాళ్ళు ఇద్దరు చూస్తుండగా మనం ఏం చేయాలండి? ఆవిడేమో ఇలా చేయమనంది, ఈవిడేమో అలా చేయమనంది. మనం ఏం చేస్తాం? అలా కదమ్మా, వాక్యం ఇలాగ ఉందని చెప్పేసి వాళ్ళు చూస్తుండగానే మనం కొబ్బరి నూనె చక్కగా ప్రార్థన చేసిన తైలాన్ని రాసాము. 2-3 రోజులు వేసేటికి మొత్తం మాడిపోయిందండి. మాడిపోతే వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు, పిల్లల్ని చూస్తుంటారు. 3 రోజులు పోయి మాడిపోతే వాళ్ళిద్దరికి కూడా ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుందండి? వీళ్ళ నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని మనల్ని బట్టి ఆయన గౌరవం వస్తుందా రాదా? అమ్మ చెప్తలేదు, మీరు వస్తుందా రాదా? మనం పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలోనే ఉండి వాళ్ళు చెప్పినట్టే చేస్తే గౌరవం వస్తుందా, అవమానం వస్తుందా? అది అర్థమైపోతే ₹1,00,00,000. అది అర్థమైపోతే చాలు మనకి. కాబట్టి ప్రియులారా, ఎన్నో అనుభవాలు ఉన్నాయి మా జీవితంలో, మా కుటుంబంలో, సంఘంలో. చాలామందికి వచ్చినప్పుడు మా తల్లిగారు ప్రార్థన చేసి నూనె రాస్తే 3 రోజులకు మాడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దేవుని మహింపరిచారు. అలాగే ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి దుఃఖమైన ప్రార్థన ద్వారా దేవుడు విడుదల చేస్తాడని మనం ఆ విశ్వాసంలో ఉండి ప్రార్థనలో ఉంటే మనకు చెప్పిన వాళ్ళు చూసి మనలను, మన ప్రవర్తనను బట్టి దేవునికి ఏమి రావాలండి? మరి మా కులపోళ్ళండి మరి ఇలా చేస్తారండి, మరి పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన మాకు ఉందండి, మరి మా వాళ్ళు మరి ఇలా చేస్తారండి, మరి ఈ సందర్భంలో మరి ఇలా చేయాలండి, మరి అందుకని మేము వాక్యానికి సారంగా వెళ్తా కుదరదండి, మా బంధువులందరూ చెప్పినట్టుగా ఇలా చేస్తామండి అంటే అవమానం వస్తుందా, గౌరవం వస్తుందా దేవునికి? అమ్మ ఏమవుతుంది? అవమానం వస్తుంది. వాక్యంలో ఎలా చెప్పబడిందో అలా చేస్తేనే దేవుని నామానికి ఏమొస్తుంది? గౌరవం వస్తుంది, ఘనత దేవునికి వస్తుందని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇంకా చాలా ఆచారాలు ఏమంటే పితృపారంపర్యమైన మరి మా తాత వాళ్ళు చేసేవారండి, మరి మా ఇంట్లో మా ఊళ్ళందరూ ఇలా చేస్తారండి అని మనం చెప్తే బోలను ఉంటాయా ఉండవా? పితృపారంపర్య వ్యర్థపడతలు ఉంటాయా ఉండవండి? ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి.
అవన్నీ పక్కన పెట్టి మనం ఈ సందర్భంలో వాక్యం ఏం చెప్తుందని పాస్టర్ గారి దగ్గర రావాలి. పాస్టర్ గారు అమ్మ వాక్యం ఇలా చెప్తుంది, ఇలా చేసుకుంటామని చెప్తారు. ఇప్పుడు మీకు స్థలం వచ్చింది, మీరు ఇల్లు కట్టుకోవాలా, శంకుస్థాపన చేయాలా, ఆ పక్క ఈ పక్క ఏం చెప్తారు? అదేదో సిస్టమ్ చెప్తారు. మనం ఏం చెప్పాలి? అందరినీ పిలిచి, పాస్టర్ గారిని పిలిచి, అయ్యా పాస్టర్ గారు ఎలా చేద్దామని అడిగితే పాస్టర్ గారు చెప్తారమ్మా, నేను ఒక నూనె తీసుకొస్తాను, ప్రార్థన చేస్తాను, 2 ఇటుకలు 3 ఇటుకలు పెట్టి కొంత సిమెంట్ పెట్టి నూనె పోసి ప్రార్థన చేస్తాను, అదే ఆశీర్వాదం అని చెప్తాడు ఆయన. అలా చేస్తాడు, వాళ్ళందరూ చూస్తారు, అది ఇది ఇట్లా చేసినట్టు అంటారు, అదే ఆశీర్వాదం. వాళ్ళందరికీ సాక్ష్యంగా మీరు చేశారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని చూసి వాళ్ళందరూ ఏం చెప్తారు? వాళ్ళ దేవుడు గొప్పోడురా, మనం ఎవరం కొట్టుకోలేకపోయి వాళ్ళు కట్టేసుకున్నారా అని మన ప్రవర్తనను బట్టి దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి, ఘనత రావాలి. మనం మరి ఎటు ఎత్తే ఇటు ఏ ఎండగా గొడుగు ఎటుగాలు ఎత్తట్టు వెళ్తామండి. మరి అది చేయాలండి, ఇది చేయాలండి, మరి అంతా ప్రార్థన అంటే ఎలా కుదురుతుంది, మరి ఇంటికాడ కూడా చూసుకోవాలండి, అలాగే ఎలాగండి అంటే దేవుని నామానికి మహిమ రాదు. పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఆయన గొర్రెల మేకల రక్తం కాదు కానీ, వెండి బంగారం చేత కాదు కానీ, ఆయన తన సొంత రక్తం చేత మనల్ని విమోచించాడు. అది చాలా విలువైంది, గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాడు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు ఎన్ని ఉన్నాయో, మీ ఇంట్లో ఎన్ని ఆచారాలు ఉన్నాయో, ఎన్ని గొడవలు ఉన్నాయో, మీ పూర్వీకుల నుంచి ఏమేమి చేస్తున్నారో మీకే తెలుసు. అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని అవన్నీ కొట్టిపడేసి వాక్యానుసారం చేసుకుంటానని ఒక తీర్మానంలోకి వస్తే ఏమండి? ఆయనకి మహిమ. దేవునికి స్తోత్రం కలిగిన గాడు. హల్లెలూయా. అలాగున మనం ప్రత్యేకింపబడిన వాళ్ళంగా మారిపోవాలి, దేవునికి ఇష్టమైన జనులంగా మారిపోవాలి. ఏమండి? ఆయన వాక్యమే మాకు ప్రధానం అన్నట్టుగా మనం మారిపోవాలి. అప్పుడు మన జీవితం ద్వారా ఆయనకి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నాయి. వీళ్ళందరూ అంతా అబద్ధాలు ఇవన్నీ కూడా. అయ్యా నిజం ఏంటంటే ఏమండి? వాక్యమే నిజం, వాక్యమే నిజం, ఇది కరెక్ట్, వాక్యమే కరెక్ట్. ఇక్కడ ఇందులో రాసిన ఒక్క మాటని కొన్ని వందల సంవత్సరాలు సైంటిస్టులు పరిశోధన చేసి కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఇది ఒకటే అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడో పూర్వమే రాయించి పెట్టాడు ప్రభు. ఏమండి? అది కొన్ని వందల సంవత్సరాల కాలం కనుక్కొని ఆ బైబిల్ ఉన్నదే కరెక్ట్ అని చెప్తున్నారు. అది విషయం. మహాదేవుడు, జ్ఞానం కలిగిన దేవుడు, సకల లోకాన్ని సృష్టించిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథం ఇది. ఆ వాక్యం ఎలా చెప్పింది అలా జీవించడం ద్వారా ఆయనకి ఏమొస్తుందండి? మహిమ వస్తుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము ఈ లోకంలో వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదు అనే పాఠాన్ని నేర్చుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే వ్యర్థమైంది? డంబపు మాటలు. రెండవది పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఆయన రక్తాన్నే ఏకంగా ఇచ్చాడు అనే పాఠాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఆయనకి మహిమ, ఘనత, గౌరవం వస్తుంది అని మనం తెలుసుకోవాలి. అండి రైట్, ఇంకెక్కువ చెప్పలేను. మూడవ మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకుని భక్తి గలవాడిని నేను తను తానే మోసపరుచుకుంటే నీ భక్తి వ్యర్థమే అని చెప్పాడు. అమ్మా 1:26. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, అక్కడ బ్రాకెట్లు ఏమైనా రాశారా? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయంలో మోసపరుచుకుంటే, భక్తి గలవాడినని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే అన్నాడు. చాలు వాని భక్తి వ్యర్థమే. అక్కడ 1 అని కానీ 2 అని కానీ కింద ఏమన్నా రాశారా? చెప్పండి, అదేముంది? తర్వాత సరే, ఓకే. ఏమండి? ఎవడైనాను నోటికి ఏం పెట్టుకోవాలమ్మా? చెప్పండి, నా వైపు చూడండి. నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెము పెట్టుకోవాలి. అమ్మ అందరూ చెప్పండి, నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెము పెట్టుకోవాలి. ఏమండి? నోటికి కళ్ళెము అనండి. కళ్ళెం దేనికి పెడతారు? గాడిదకి పెడతారు. కళ్ళెం దేనికి పెడతారు? గుర్రానికి పెడతారు కదా. ఏమండి? ఎందుకు పెడతారు? గాడిద మీద ఎవరన్నా ఎక్కి కూర్చుంటే ఆ గాడిద నడుస్తూ ఉంటే దాన్ని ఆపమని చెప్పాలంటే ఆ కళ్ళెము అతని చేతిలో ఉండాలి. అతడు ఆ కళ్ళెం పట్టుకుని ఇలాగ అంటాడు, ఆగుతుంది. మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకోలాగా 2 సార్లు అంటాడు, అప్పుడు వెళ్తుంది. అది తన ఇష్ట ప్రకారం వెళ్తానికి లేదు. దాని మీద కూర్చున్న ఆయన చెప్పినట్టుగా అది నడవాలంటే దానికి ఏముండాలి?
కళ్ళెము ఉండాలి. ఏమండి, ఇప్పుడు మనందరికీ కూడా ఏమి ఉండాలి? మనందరికి కూడా ఏమి ఉండాలి? కళ్ళెము ఉండాలి. ఏమండి, ఏముండాలండి? కళ్ళెము ఉండాలి. కళ్ళెము ఉండాలంటే మన ఇష్ట ప్రకారం మనం బతికేయకుండా, నా మాటలు అర్థమవుతున్నాయండి? నా ఇష్టమండి, నా ఇష్ట ప్రకారం బతుకుతాను కుదరదండి. నువ్వు భార్యవైతే నీ భర్త చేతిలో నీ కళ్ళెము పెట్టాలా. నా మాట అర్థమవుతుందా? నువ్వు భార్యవైతే నీ కళ్ళెం, నీ నోటికి కళ్ళెం వేసాక ఆ కళ్ళెము కంట్రోలింగ్ ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలండి? భర్త లేదేమి లేదు, నా ఇష్టమే అంటే నీ ద్వారా దేవునికి ఏమి రాదు? చెప్పండి ఏమి రాదు? దేవునికి గౌరవం రాదు. నీ ద్వారా దేవునికి అవమానం వస్తుంది. ఇప్పుడు నీకు నీ నోటికి నీకు కళ్ళెం పెట్టుకోవు. నీ కంట్రోల్ నీ భర్తకి ఇవ్వవు. నీ ఇష్టం, నీకు ఎలా తోస్తే అలాగా, ఏం చేయాలంటే అది, ఎలా మాట్లాడాలంటే అలాగా. ఏమండి, నేనే సుప్రీం, ఏముంది ఆడి పెద్ద లెక్క ఏముంది, నేనే కుటుంబాన్ని పోషిస్తున్నాను, ఇలాంటి స్వభావాలు ఉంటే నీ ద్వారా దేవునికి ఏమి రాదు? మహిమ రాదు, ఘనత రాదు, గౌరవం రాదు, అవమానం వస్తుంది దేవునికి. కాబట్టి ప్రతి భార్య తన నోటికి ఏం వేసుకోవాలా? కళ్ళెము వేసుకోవాలి. ఎవరన్నా వచ్చామని అడిగితే మా ఆయన గారిని అడిగి చెప్తానండి. ఎంత గౌరవం అమ్మ, సపరేట్ అమ్మా, గౌరవమా కదా? ఎవరన్నా అడగగానే వెంటనే మీరే చెప్పేస్తే ఆయన గల పొరపాటున అవతలుడు, అమ్మ మీ ఆయన గారు లేరా? ఎందుకులేండి ఆడు, నేను చెప్పిందే పైనలేండి అంటే గౌరవమా అవమానమా? చెప్పండి అమ్మా, గౌరవమా అవమానమా? ఎవరు వచ్చినా ఏది అడిగినా మీకు తెలుసు, కానీ ఆయన అడిగి చెప్తానండి అంటే ఎలా ఉంటుంది? భయ అంత గౌరవం మాట్లాడతాలేదు ఇంకా అవతలడికి. సరే మరి రేపు పొద్దున వస్తా అంటాడు. రేపు పొద్దున వచ్చాక ఈయనతో ఇలా వచ్చారండి అలాగని చెప్పుకుని ఇద్దరు మాట్లాడుకొని ఒకవేళ ఉంటే నేను చెప్తాను, లేకపోతే ఇలాగ అన్నారని చెప్పానని వెళ్ళిపోతే ఇలా చెప్పారండి అని మళ్ళీ ఆయన మీద పెట్టి చెప్తే ఎలా ఉంటుంది? ఏమండి, ఎంత గౌరవం కదా, గౌరవమే కదా. మన నోటికి ఏముండాలి? ప్రతి భార్య నోటికి కళ్ళెము ఉండాలి. ఆ కళ్ళెము కంట్రోలింగ్ ఎవరి దగ్గర ఉండాలి? భర్త దగ్గర ఉండాలి. ఆయన కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, ఆయన ఆగమంటే ఆగాల. అర్థమైతే స్తోత్రం చెప్పండి. అలాగైతే దేవునికి ఏమొస్తుంది? గౌరవము, మహిమ వస్తుంది. కళ్ళెం లేకపోతే ప్రమాదం. అలాగే ఏమండి, విశ్వాసులందరి నోళ్ళకి కళ్ళెం వేసుకుని, ఆ కళ్ళెం ఎవరికి ఇవ్వాలి? విశ్వాసులందరూ వాళ్ళ నోటికి కళ్ళెం వేసుకుని ఆ కళ్ళెం పాస్టర్ గారికి ఇవ్వాలి. పాస్టర్ గారు వాక్యానుసారంగా నడిపిస్తాడు. వాక్యానుసారంగా అమ్మాయి విశ్వాసులు ఒక్కొక్కరు వచ్చి అయ్యమ్మ సమస్యలాగా ఉందనంటే ఆ సమస్యను బట్టి వాక్యంలో ఆయన అనుభవాన్ని బట్టి అమ్మ ఇలా వాక్యంలో చెప్తుందని చెప్తాడు. ఆ కంట్రోల్ పవర్ ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడం ద్వారా మనకి కళ్ళెం ఉన్నట్టు ఆ కళ్ళెం పాస్టర్ గారి చేతికి ఇచ్చి ఆయన చెప్పినట్టు నడుచుకోవటానికి అప్పగించుకున్నట్టు లెక్క. అలాగైతే దేవునికి ఏమొస్తుంది? చెప్పండి అమ్మా, ఏమొస్తుంది? మహిమ, గౌరవం వస్తుంది. ఇప్పుడు విశ్వాసులు ఇంటికాడ అండి పెళ్ళి అనుకోండి, వాళ్ళ కొడుకు పెళ్ళి అనుకోండి. ఇప్పుడు పెళ్ళి అయితే మీరు అండి భార్య భర్తలు ఇద్దరు మాట్లాడేసుకుని ఎక్కడికో వెళ్ళి టైం అన్నీ చూపించేసుకుని 10 గంటల 27 నిమిషాలను రాసేసుకుని అండి కార్డు తెచ్చి పాస్టర్ గారికి ఇచ్చి ఈ టయానికి 2 పాస్టర్ గారు అన్నారనుకో, గౌరవం దేవుడికి వస్తుందా? అవమానం వస్తుందా? చెప్తలేదు మీరు, ఏమవుతుంది? ఒకవేళ మీరు పెళ్ళి చేద్దామని అనుకుని వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఎప్పుడు చేద్దామంటారు, ఏ రోజున చేద్దామంటారు ఏంటని అడిగి, పాస్టర్ గారు అమ్మ సోమవారం నుంచి నాకు శనివారం దాకా ఈ వారం అంతా ఖాళీగానే ఉన్నాను అని ఒక సమాచారం చక్కగా కూర్చుని మాట్లాడుకుని పలానా రోజున చేద్దామమ్మా అనుకుని ఆ రోజున 10 గంటలకే ప్రారంభించుకుని టైం లేదు పాడలేదు, యేసు ప్రభు నామంలో ప్రార్థనే మనకి ఆశీర్వాదం అని చక్కగా ఆత్మానుసారంగా నడిపించారనుకోండి, ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. ప్రియులారా, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే ఏమండి విశ్వాసులే, పెద్ద పెద్ద భక్తులే. మొన్న ఒక రోజునే ఏమండి నేను ప్రయాణం పనిలో ఉండి అలాగే వెళ్ళాను ఒక చోటకి. ఆ మొదటి వీధిలో టెంట్ ఉంది, 2 వీధిలో టెంట్ ఉంది, 3 వీధిలో టెంట్ ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ టెంట్ ఉంది, ఎక్కడ చూస్తే అక్కడ జనం ఉన్నారు. ఏంటంటే ఇవాళ ఇన్ని టెంట్లు ఉన్నాయంటే ఇవ్వాలని నాకు ఉండబట్టలేక మా ఈ పక్క ఇదోండి ఏంటంటే బాబు ఇన్ని టెంట్లు ఉన్నాయేంటి ఇవాళ ఏటాల కథ ఏంటన్నా, ఇవాళ ముహూర్తం మంచిదంటే మీకు తెలదా పాస్టర్ గారా, ఇవాళ గృహప్రవేశం ముహూర్తం అండి, ఇవాళ మళ్ళీ 6 నెలల దాకా లేదు అందుకని అందరూ పెట్టేసుకున్నారని అన్నాడు. అయ్యి బాబోయ్, మరి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా ఆ రోజు పెట్టేశారు. నిజమండి, చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా మంచి పెద్ద పెద్ద చర్చికి వెళ్ళే వాళ్ళు, పెద్ద పెద్ద విశ్వాసులు అన్నవాళ్ళు కూడా ఆ రోజునే పెట్టేశారు. ఆ రోజునే మొత్తం అని. మరి ఇక దేవునికి మహిమ ఎలా వస్తుంది సార్?
ఘనత ఎలాగ వస్తుంది, గౌరవం ఎలాగ వస్తుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికీ ఆ రోజునే ఉందంట, 6 నెలల దాకా లేదంట. మరి నీ విశ్వాసం ఏది? కాబట్టి ప్రియులారా, మన నోటికి ఏముండాలి? కళ్ళెము ఉండాలి. కళ్ళెం పాస్టర్ గారి చేతికి ఇవ్వాలా? అప్పుడు ఆయన అనుకూలత చూసుకుంటాడు. ఇవాళ ప్రార్థన ఏం లేదా, మా మంగళవారం ఖాళీగా ఉంది, మంగళవారం చేద్దాం. అయ్యగారు అలాగే మీ ఇష్టం, మంగళవారం పెట్టండి. ఎవడో పెట్టండి, ఇంకా ఆ రోజున మీరే ఎవడో పెట్టడు. ఇదేటరా ఇయ్యలెట్టేటరా అని అందరూ చెప్పుకుంటారు కదా. ఇవాళ అమావాస్య, ఇయ్యలెట్టేటరే గొప్ప విషయం. అందరికీ అమావాస్య, మాకు మాత్రం యేసుప్రభు నామంలో ఆశీర్వాదం. ఏం కాదు బాబు అని అంటే ఆడికి మతిపోద్ది. అవునా కదా? వీళ్ళ నమ్మకం చాలా గొప్పది రోయ్. వీళ్ళ కరెక్ట్గా దేవుడు అంటే నమ్మకం ఉన్న మనుషులని మనల్ని బట్టి దేవునికి ఏమొస్తుంది? గౌరవం వస్తుంది, విలువ వస్తుంది. ఆయనకి మనం విలువ తెచ్చే అంత వాళ్ళమేం కాదు, కానీ ఆయనకి అవమానం లేకుండా ఉండే చాలు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఏమండి, నోటికి ఏముండాలి చెప్పండి? నోటికి ఏముండాలి? కళ్ళెము ఉండాలి. ఆ కళ్ళెము భర్త చేతిలో పెట్టాలి, ఆ కళ్ళెము దైవ సేవకుని చేతిలో పెట్టాలి, మన కళ్ళెము దేవుడి చేతిలో పెట్టాలి. ఎలాగున్న మనం మన ఇష్టం కాదు, మన ఇష్టం కాదు, ఏమండి, నా ఇష్టం కాదు. ఎలా నడుచుకోవాలా? ఏమండి, వాక్యం చెప్పినట్టుగా మనం నడుచుకోవడానికి మన నోటికి కళ్ళెం వేసుకుని ఆ కళ్ళెం ఏమండి భర్త చేతిలో పెడతారా, దైవ సేవకుడి చేతిలో పెడతారా, ఎలాగా అనేది ఆ వాక్యానుసారం నడుచుకోవడానికి మనం ఇష్టపడాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పైనుంచి ఎవరో దిగారు, పైనుంచి ఎవరో దిగారు. రైట్. నెంబర్ 4. ఇంకెక్కువ చెప్పలేను, చాలా వచనం ఉంది. కానీ ఎలీషా భక్తుడు మంచం మీద పండుకుని ఉంటే, ఏమండి, ఎలీషా భక్తుడు మంచం మీద పండుకుని ఉంటే ఆ యొక్క దేశాన్ని పరిపాలించే రాజుగారు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే కదా, ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే కదా అని ఏడ్చి గోల పెడుతున్నాడు. రాజుగారే రాజ్యాన్ని పరిపాలించేవాడే, కానీ ఆయన నోటికి కలిమి వేసుకుని, కలిమి ఎవరి చేతికి ఇచ్చాడంట? ఎలీషా గారి చేతికి ఇచ్చాడంట. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ఎలీషా గారు చెప్తేనే వెళ్ళాలి మనోడు, లేకపోతే వెళ్తలేదు. అంతగా అప్పగించుకున్నాడు. అందుకనే దేవుడు అతడిని ఏమండి కాపాడాడు. ఎలీషా గారు చెప్పినట్టుగానే వినేవాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా విజయమే ఇచ్చేవాడు దేవుడు. మన నోటికి కళ్ళెం ఉండాలి. ఆ కళ్ళెము దైవ సేవకుడి చేతికి అప్పగించుకుంటే దేవునికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా చాలా ఉంది కానీ చెప్పలేను. 4వ మాట తీతుపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. తీతుపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. త్వరగా టైం అయిపోతుంది. తీతుపత్రిక 3:9. అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, వివాదములు వ్యర్థములు అన్నాడు. నిష్ప్రయోజనము, వ్యర్థమైనవి అన్నాడు. ఏమండి, చాలమ్మా చాలు సార్, వాటికి మనం దూరంగా ఉండాలని చెప్పాడు. నా వైపు చూడండి అమ్మా. అవివేక తర్కములు ఏంటంటే అండి, ఇదిగో నా వైపు చూడండి అమ్మా. ఇప్పుడు ఒకడు వచ్చి అంటాడు, కయ్యని భార్య ఎవరు అంటాడు. అదొక టైటిల్ యూట్యూబ్లో కదా. వీళ్ళందరూ కూడా అది నొక్కేస్తుంటారట. కయ్యని భార్య అంట, ఎవరో తెలుసుకోవాలి. ఏమండి, ఇప్పుడు కయ్యని భార్య ఎవరో బైబిల్లో రాశారా? కయ్యని భార్య పలానా ఆయన కూతురు, లేకపోతే ఆవిడ పలానా వంశం, లేకపోతే పలానా ఆవిడ చరిత్ర అని రాశారా? బైబిల్లో రాయలేదు. మరి బైబిల్లో దేవుడే రాయినప్పుడు ఇక నీకెందుకు అంత ప్రాబ్లం? ఏమండి, ఈ వివాదాల జోలికి వెళ్ళొద్దు, వంశవల్ల జోలికి వెళ్ళొద్దు, కలహాల జోలికి వెళ్ళొద్దు, వివాదముల జోలికి వెళ్ళొద్దు. ఇవన్నీ కూడా వ్యర్థములు అన్నాడు. యేసుప్రభు చేసిన అద్భుత కార్యాలు రాస్తా కూర్చుంటే లోకమే చాలా అన్ని కార్యాలు చేశాడు ఆయన. అందులో ఇంపార్టెంట్ అయినవి, మీకు అవసరమైనవి కొన్ని రాసి పెట్టామని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమంటే ఏది అవసరమో అది ఇందులో రాశారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ రాయలేదు. కాబట్టి కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి టైటిల్స్ అన్నీ పెట్టి వాటి మీద తర్కానికి కూర్చొని దేవుని నామానికి అవమానం తేవద్దు, అవివేక తర్కాలు పెట్టుకోవద్దు, వంశవల్లు గొడవలు పెట్టుకోవద్దు, కలహాలు పెట్టుకోవద్దు, వివాదాలు పెట్టుకోవద్దు. ఇవన్నీ వ్యర్థములు అన్నాడు. కాబట్టి మనం అండి ఒకవేళ చర్చకు చేపడితే, చర్చ ఏదన్నా చేయాలనుకుంటే దేని మీద చర్చ చేయాలి? దేవుడు యేసుప్రభు వచ్చారు, ఆయన మరణించారు, పునరుద్ధరణుడై పరమునకు వెళ్ళి కుడిపార్శ్వాన ఆసీనుడైండి విజ్ఞాపన చేస్తున్నారు. ఇప్పుడు రేపు మాప మరల తీసుకెళ్తానికి రాబోతూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి?
రెండవ రాకడకులో ఎత్తబడే వధువు సంఘంగా మనం సిద్ధపడాలని దాని మీద మనం చర్చ చేపట్టాలి, దాని మీద వాక్యం వినాలి, దాని మీద మనం ఏ సందర్భమైనా ఏ కూటమైనా, అది జ్ఞాపకార్థ కూటమైనా, పుట్టినరోజు కూటమైనా, పెళ్లి కూటమైనా, ఏ కూటమైనా రెండవ రాకడలో ఎలా ఎత్తబడాలన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద చర్చకు చేపట్టాలి. కానీ ఏమండి, కయ్యని భార్య ఎవరు, ఏమండి నోవహు భార్య ఎవరు, ఏమండి వాళ్ళ పేరేంటి, వాళ్ళ తండ్రి ఎవరో, వాళ్ళ ఆహ్లాలు ఎలాగొచ్చారు, ఇవన్నీ మనకెందుకు ఏమండి? అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, వివాదాల జోలికి వెళ్ళొద్దు, అవన్నీ వ్యర్థము, అవసరమైందే చర్చకు చేపట్టండి అని చెప్పాడు. అలా చేపడితే దేవుని నామానికి గౌరవం, మహిమ, ఘనత వస్తాయి, మనకు కూడా గౌరవం ఉంటుంది. అనవసరమైన కలహాలు పెట్టుకోకండి, అనవసరమైన వివాదాలు పెట్టుకోకండి, అనవసరమైనటువంటి అవివేక తర్కములు పెట్టుకోకండి అని చెప్పాడు. అర్థమవుతుందన్న మాటలు ఏమండి? వీటికి దూరంగా ఉంటే, మీరు వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా ఉంటే నా గౌరవం నాకు ఇచ్చినట్టుగా ఉంటుంది బిడ్డలారా అని తెలియజేస్తున్నాడు ఆయన. నరులారా, మీరు నా గౌరవం అవమానానికి మార్చేస్తున్నారు, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించాడు మనందరినీ కూడా. మనం దాన్ని అర్థం చేసుకుని, అయ్యా అలా కాదు, నీవు చెప్పినట్టు బతుకుతాం ప్రభువా, వ్యర్థమైన వాటి జోలికి పోకుండా మాకు మీరు చెప్పిన సందేశాన్ని మేము జ్ఞాపకం చేసుకుని వ్యర్థమైన వాటికి మేము ఆసక్తులం అవ్వకుండా మమ్మల్ని తప్పించు ప్రభువా, నీ గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభు అని మనం ఒక ప్రార్థన చేసుకుంటే చాలు. అలాగున్న జీవించడానికి శక్తిని ప్రభు దగ్గర నుంచి పొందుకుంటే చాలు. మన బ్రతుకు ద్వారా, మన భక్తి ద్వారా, మన జీవితం ద్వారా దేవునికి ఏమి రావాలి, గౌరవం వచ్చేలాగా బతికితే చాలని ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, 5వ మాట ఎక్కువ చెప్పలేకపోతున్నాను, కొంచెం మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ 13:2 నేను ప్రవచనములు చెప్పగలిగిన వాడినైనను, నేను భాషలు మాట్లాడగలిగినటువంటి వరాలతో నింపబడిన వాడనైనను, నేను నా శరీరాన్ని తగలబెట్టడానికి ఇచ్చేసినటువంటి త్యాగమూర్తినైనను, నేను చేసేది ప్రేమతో చేయకపోతే అది వ్యర్థము అన్నాడు. ఏండి, ప్రవచించు కృపావరం కలిగి మర్మాలన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల విశ్వాసం గలవాడనైనను, ప్రేమింపలేని వాడనైతే నేను వ్యర్థమే అన్నాడు, వ్యర్థుడను అన్నాడు. కాబట్టి మనం ఏ పని చేసినా అందులో ఏముండాలా, ఏ పని చేసినా అందులో ఏముండాలి, ప్రేమతో చెయ్యండి. అమ్మ ఎలా చేయాలి, ప్రేమతో చేయండి, అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. నా మాట్లాడకండి. ఇప్పుడు కోళ్ళు ఉంది అండి, ఎవరైనా కోడలు ఉంటే ఏమనుకోకుండా, ఇప్పుడు కోళ్ళు ఉంది, కోళ్ళు ఉంటే అత్తగారి దగ్గర థియేటర్కి వెళ్ళి ఇదిగా అని అక్కడ పెట్టింది అండి. ఎలా పెట్టింది ఇదిగా అని అక్కడ పెట్టింది. టీయ అన్నమట్టుకెళ్ళి ఇదిగా అని అక్కడ పెట్టింది. అదే ఇసుకున్నట్టు. ఇప్పుడు దేవుడికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా, ఏమవుతుంది? అదే పట్టుకెళ్ళి ప్రేమగా అక్కడ పెట్టారనుకోండి, ప్రేమగా ఒక మాట చెప్పి అత్తమ్మగారు టీ ఎదుగుండి అని అక్కడ పెట్టారనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? అబ్బా, గౌరవం, దేవునికి గౌరవం, మహిమ, ఎంత మంచి పెట్టండి కదా, అవునా కదా? ఏమండి, అలాగే మనం చేసేది ఏమి చేసినా, ఏ పని చేయండి, ఆ పనిలో చేస్తాం జరుగుతుంది. ఆ పనిలో దేవునికి గౌరవం రాకపోతే ఏమిటి ప్రయోజనం? నా మాటలు అర్థమవుతున్నాయా అండి? పని చేసి ఆ పని చేయడం ద్వారా దేవునికి ఏమి రావాలి, గౌరవం వచ్చేలాగా చేస్తే మనకు మంచిది, ఆయన మాట విన్నట్టు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, మనం చేసే పని ప్రతిదీ ఏం చేద్దాం, ప్రేమతో చేస్తే దానికి విలువ ఉంటుంది, దేవునికి గౌరవం వస్తుంది. అలాగ చేస్తూ ఉండగా చూసిన వాళ్ళు కూడా అబ్బా ఎంత మంచి బిడ్డండి అని మనలను బట్టి దేవునిని ఘనపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రేమతో చేయాలంట. 1 కొరింథీ 16:14 త్వరగా 1 కొరింథీ 16. మీరు చేసే కార్యములన్నీ, మీరు ఏ పని చేస్తారో చేసే కార్యములన్నీ ఎలా చేయాలి, ప్రేమతో చేయండి అన్నాడు. అలా చేయడానికి మా ప్రభువా నాకు నేర్పించాయని మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన నేర్పిస్తాడు. ఆయన నేర్పిస్తాడు.
మంచి వ్యక్తులంగా మనం సిద్ధపడదాం, మారదాం, దేవునికి గౌరవం తెచ్చేలాగా మనం తయారవుదాం అని మీ అందరికి కూడా నేను మనవి చేస్తాను. 6వ మాట ఏమండి, ఇంకెక్కువ చెప్పలేను. 6వ మాట సామెతల గ్రంథం 31:30, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అన్నాడు. ఏమండి, ఏంటి వ్యర్థం? ఏంటి వ్యర్థం? అందమేమో మోసం అంట, సౌందర్యమేమో వ్యర్థం అంట. అమ్మ నా వైపు చూడండి, వద్దులే అమ్మ వద్దులే, నా వైపు చూడండి. సౌందర్యము అనండి, సౌందర్యము అనండి. సౌందర్యము అప్పుడే మూసేకండి, ఇంకోటి ఉంది ఇంకా, అప్పుడే మూసేకండి. సౌందర్యము వ్యర్థము అన్నాడు. ఏమండి, సౌందర్యం కోసమే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? సౌందర్యం కోసమే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడేమో ఒకటి తగిలిస్తారు కదా, ఇక్కడేమో ఒకటి తగిలిస్తారు, ఇక్కడేమో ఒకటి తగిలిస్తారు కదా, ఏమండి, ఇక్కడేమో ఒకటి తగిలిస్తారు, ఇక్కడ మెల్ల ఒకటి తగిలిస్తారు, ఈ ఏళ్ళకి ఒకటి తగిలిస్తారు, కాలు ఏళ్ళకి ఒకటి తగిలిస్తారు, కడియం ఒకటి వేస్తారు కదా. ఇవన్నీ ఎత్తే ఇంకా ఏం పెరుగుద్దని? ఏం పెరుగుద్ది? సౌందర్యం పెరుగుతుంది, ఇంకా విలువ పెరిగిపోద్ది మనకి అని ఏటేటో ఇక్కడ పూసుకునే వాళ్ళు కొంతమంది, ఇంకా ఏటేటో పూసుకునే వాళ్ళు కొంతమంది, ఇద్దరు రాసుకునే వాళ్ళు కొంతమంది, ఏమండి, ఏటేటో చేసుకునే వాళ్ళు కొంతమంది. ఏమండి, సౌందర్యం ఏంటంట? వ్యర్థము. ఆ పాయింట్ అర్థమైతే ₹1,00,00,000 మనకి. సౌందర్యము వ్యర్థము. అసలు సౌందర్యం ఎలాగ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఏమండి, సౌందర్యం ఇన్ని రకాల ఆభరణాలు పెట్టుకుంటే రాదు, వస్తుందండి. ఇప్పుడు మనకి కిడ్నీ ఉంది కదా లోపల, కిడ్నీ మనకు కావాలని దేవుడికి తెలుసు కాబట్టి కిడ్నీ పెట్టాడు కదా. కన్ను ఉంది, కన్ను మనకు కావాలి కాబట్టి కన్ను పెట్టాడు దేవుడు కదా. ఏమండి, ఒక కన్ను మనం తీసేసుకుని మళ్ళీ ఇంకో కొత్త కన్ను పెట్టుకుంటే సెట్ అవుతుందా? ఒక కిడ్నీ మనకున్న తీసేసుకుని ఇంకో కిడ్నీ పెట్టుకుంటే సెట్ అవుతుందా? ఏమండి, ఒకవేళ అలా చేసుకోవాలంటే ఎన్ని లక్షల రూపాయలు కట్టాలి? ఒకవేళ కట్టినా సెట్ అవుతుంది గ్యారంటీ ఏముంది? ఏమండి, ఇంత విలువైన కిడ్నీలు, ఇంత విలువైన గుండెకాయలు, ఇంత విలువైనటువంటి కళ్ళు, ఇంత విలువైనవన్నీ దేవుడు పెట్టాడు అవసరం కాబట్టి. మరి ఇక్కడ ఇంకోటి ఉంటే సౌందర్యం బాగుంటుందని ఆయనకి తెలవక పెట్టలేదంటారా? ఏమండి, ఇంక ఇది రాసుకుంటే కొంచెం సౌందర్యం పెరుగుతుందని తెలవక పెట్టలేదంటారా? ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు, ఆయన పోలికలో మనల్ని చేశాడు, ఆయన స్వభావంలో మనల్ని చేశాడు. అదే ఇంకా ఫైనల్, ఇంకంతకంటే ఇంకేం లేదు. సౌందర్యం ఇంకేం రాదు. మన భ్రమ, మన అత్యుత్సాహం తప్ప ఏమీ లేదు. సౌందర్యం వ్యర్థము అన్నాడు. సౌందర్యం ఏంటండి? వ్యర్థము. అర్థం అవ్వక చాలామందికి ఓరుగా ఏటేటో చాలా 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 ప్రయాసపడిపోతూ ఉంటారు. అంత వ్యర్థం అని మనం తెలుసుకోవాలి. సౌందర్యం ఎలా వస్తుందంటే ప్రియులారా, ఇంకా ఇదొక పెద్ద సబ్జెక్టు చెప్పలేను కానీ ఒక మాట అంటాను. కీర్తన 45:11 సౌందర్యం అంతరంగంలో ఉండాలి. అమ్మ, సౌందర్యం ఎక్కడ ఉండాలి? అంతరంగంలో ఉండాలి. ఏమండి, అబ్షాలోము గురించి రాశాడమ్మ. నా వైపు చూడండి, ఒకళ్ళు తీస్తారులే, నా వైపు చూడండి. అబ్షాలోము గురించి రాస్తాడు. అతడు నడినెత్తు మొదలుకొని అరికాల వరకు ఎక్కడ వంకలేదంట. ఎక్కడ ఏం లేదంటండి, ఎక్కడ వంకలేదంటే అద్భుతంగా, చాలా సుందరంగా, సౌందర్యంగా ఉంటాడంట అబ్షాలోము. కానీ బుద్ధి మాత్రం ఎలాంటిది? ఏమండి, బుద్ధి మాత్రం ఎలాంటిది? బుద్ధి ఎలాంటిదండి? అబ్షాలోము చూస్తానికి చాలా సౌందర్యంగా ఉంటాడు, కానీ బుద్ధి ఎలాంటిది? తండ్రి గారిని చంపేయాలన్న అనే బుద్ధి. ఎవరిని చంపేస్తాడంట? తండ్రి గారిని చంపేయాలనే బుద్ధి, తండ్రి గారి సింహాసనం లాక్కోవాలన్న బుద్ధి. ఎవరో స్నేహితులు చెప్తే తండ్రి గారి భార్యలతోనే ఏమండి పాపం చేసే అంతటి దుర్బుద్ధి, దుష్టత్వం చాలా విచారకరం. కుర్రోడు సోత్తాకి సరే సౌందర్యంగా ఉన్నాడు, కానీ లోపల ఏం లేదు, లోపల సౌందర్యం లేదు. ఇప్పుడు మనం సౌందర్యంగా ఉండాల్సింది లోపల బయట? నాకు అర్థం అవ్వలేదు అమ్మ, చెప్పండి. సౌందర్యంగా ఉండాల్సింది ఆయన స్వరూపంలో మనం చేశాడు. మనం పైకి మాత్రం ఆయన స్వరూపంలో ఉన్నాం. లోపల సౌందర్యాన్ని కోరుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏం కోరుతున్నాడు ప్రభు? ఏం కోరుతున్నాడు? లోపల సౌందర్యాన్ని కోరుతున్నాడు. బయట సౌందర్యం వ్యర్థం. ఓరుగా పూసుకుని రాసుకుని వ్యర్థం. ఇది కాదు. మనకు లోపల సౌందర్యం కోసం ప్రయాసపడండి. లోపల సౌందర్యం ఉండాలని తాపత్రయపడండి, ఆశపడండి. అది క్వాలిటీ అంటే. ఏమండి, సమూయేలుకి దేవుడు చెప్పాడు, సమూయేలు యెషయా గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొడుకులందరినీ రమ్మని, అందులో ఒకరిని నేను నీకు చూపిస్తాను, వాళ్ళకి ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటానికి అభిషేకం చేసేయని సమూయేలు పంపించారు. సమూయేలు వస్తే యెషయా గారు లేచి నుంచి, అయ్యా సమాధానంగా వస్తున్నావా అని అడిగాడు. సమాధానంగా వస్తున్నాను కానీ నీ కొడుకులందరినీ రప్పించాడు యెషయా. సమూయేలు చెప్తే యెషయా కొడుకులందరూ రప్పించాడు. పెద్ద కొడుకుని చూసి, అబ్బా ఈడి మంచి ఎత్తు పొడుగు మంచి కళ్ళ తిరిగినాడు, ఈడే అనుకుంటా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పేసి, ప్రభు ఈడేనంటే దేవుడు అన్నాడు, తీసే పక్క తీసాను. అదే ప్రభు చూపడు అంటే, నువ్వు పై రూపాయలు చెప్తున్నాను, నేను లోపల చెప్తున్నాను, తీసేయి అన్నాడు.
అలాగే ఏడుగురు వచ్చాడు, ఏడుగురిని తీసేయమన్నాడు. ఇదేంటి అందరం తీసేయమన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు యెషయాని. ఎవరు లేదు సార్, అందరూ వెళ్ళండి సార్ అన్నాడు. అలా కాదు, ఇంకెవరో ఉండుంటారు, దేవుడు ఇంకా ఉన్నాడని చెప్తాడు, నువ్వు లేవని చెప్తూ ఏంటంటే ఉన్నాడులేండి, అక్కడ ఆడే అరణ్యంలో ఉంటాడండి, ఆడు ఎడారిలో ఉంటాడండి, ఆడు పొట్టుకుంటాడండి, ఆడు ఈడలాగా ఉండడండి, ఆడు వేస్ట్ అండి పిలువ అంటే పిలువ అర్జెంట్ పిలువ అన్నాడు. కబురు పెడితే దావీదు తలదూపుకోలేదు. ఏమండి, ఒక కేశ సంస్కారం లేదు, తైల సంస్కారం లేదు, వస్త్ర సంస్కారం లేదు. మా నాన్న పిలిచాడు, గబగబ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చేస్తే ఆ గుమ్మంలోకి రాగానే దేవుడు అంటాడు సమూయేలుతో, సమూయేల్ సమూయేల్ సమూయేల్, నేను కోరుకున్నవాడు ఇతడే. చూసావా అతడి కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో, అతడి స్వరూపం చూసావు ఎంత అందంగా ఉందో, అతడి హృదయాన్ని నేను చూస్తున్నాను, అతడే నేను కోరుకున్నవాడు, అతడు చాలా సౌందర్యంగా ఉన్నాడు, అతడికి అభిషేకం చేసి అంటున్నాడు. సమూయేలు చూసి, ప్రభువా వీడు చూస్తేనేమో బాలుడిలాగా ఉన్నాడు, యుద్ధ విద్యలేమి రావిడికి, పొడుగు లేడు, కండలు లేవు, పొట్టుగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, ఈడే సౌందర్యంగా ఉన్నాడు, ఆడికే చేసి అంటే వీడు ప్రభు మళ్ళీ వచ్చారు ఆలోచించుకో అంటున్నాడు సమూయేలు. నేను లోన చూస్తున్నాడు బాబు, నువ్వు బయట చూస్తున్నావు, నువ్వు చేసారా అంటున్నాడు ప్రభు. అంటే ఇప్పుడు దేవుడికి ఏమండి సౌందర్యం ఎక్కడ కనపడుతుంది? ఎక్కడ కనపడుతుందండి? సమూయేలుకి ఎక్కడ కనపడుతుంది? సమూయేలు బయట చూస్తున్నాడు, పోస్ట్ నుంచి ఏడో దాకా అబ్బా సూపర్గా ఉన్నారు, ఏళ్ళ అనుకుంటున్నాడు, వాళ్ళని తీసేయమంటాడు దేవుడు. దావీదు వస్తే ఈడెవడు అనుకుంటున్నాడు సమూయేలు, ఆడారు బాబు ఆడే అసలు ఆడిని చేసి అభిషేకం చేసే అంటాడు. మనోడికేమో చేయొత్తలే చేత్తకి చేసేయని గట్టిగా వార్నింగ్ ఇచ్చేటప్పుడు వెళ్ళి అభిషేకం చేసేసాడు. లోపల సౌందర్యం చూస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ దావీదుకు అభిషేకం చేశారు. దావీదు చేతిలో చిన్న రాజ్యాన్ని పెట్టాడు. ఆ చిన్న రాజ్యాన్ని పెద్ద సామ్రాజ్యంగా చేసి ఏమండి అభివృద్ధి చేశాడు. 40 సంవత్సరాలు యెహోవా యుద్ధాలు చేశాడు. ఏమండి దేవునిని ఆరాధించాడు. ఏం చేశాడండి? దేవునిని ఆరాధించాడు. ఒక వ్యక్తికి సౌందర్యం ఎలాగొస్తుందంటే ఆ వ్యక్తి దేవునిని ఆరాధిస్తూ ఉంటే అతడికి సౌందర్యం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 52. పరిపూర్ణ సౌందర్యం గల సియోను అంటాడు. ఇప్పుడు సౌందర్యం ఎక్కడుంది చెప్పండి అమ్మా? సౌందర్యం ఎక్కడుంది? పరిపూర్ణ సౌందర్యం పరలోక రాజ్యంలో ఉంది. సియోను అనగా పరలోక రాజ్యం. ఏమండి అక్కడ ఉంది. ఇంకో సౌందర్యం ఎక్కడుందో చూడండి. 16వ కీర్తన 96వ కీర్తన 6వ వచనం. 96:6. ఆయన సన్నిధిలో సౌందర్యం ఉందంట. ఆయన సన్నిధి అంటే మందిరంలో ఏముందంటే అండి సౌందర్యం ఉంది. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బలము సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మందిరాన్ని ప్రేమించేవారికి, ఆయన మందిరంలో పరిచర్య చేసేవారికి, ఆయన మందిరంలో ఎక్కువ సమయం గడిపేవారు సౌందర్యంగా ఉంటారు. అలాగే ప్రియులారా 52 చెప్పినట్లుగా పరలోక రాజ్యం సియోనులో సౌందర్యం ఉంది. అలాగే 45వ కీర్తన 11వ వచనం. నీ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యం కోరుకుంటున్నాడు అంటూ సౌందర్యం కోరుకుంటున్నాడు. కాబట్టి సౌందర్యాన్ని ఇమ్మనకుండా అతడికి నమస్కరించు అంటాడు. ఏంటి అసలు? ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. అమ్మ అన్న వైపు చూడండి. ఈ రాజు, ఇక్కడ రాజు ఉన్నాడు అనుకోండి, ఆ యేసు ప్రభు, ఆయన పేరు యేసు ప్రభు. ఈ యేసు ప్రభు ఈ రాజు, ఈ ప్రభు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు అన్నాడు. సౌందర్యాన్ని కోరుకుంటున్నప్పుడు మనం ఏమి ఇవ్వాలి ఆయనకి? అమ్మా రాజుగారు మీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు అని రాశారు అక్కడ. మనం ఆయనకి ఏమి ఇవ్వాలా? ఆయన కోరుకునేది ఏంటి చెప్పండి అమ్మా? ఆయన కోరుకునేది ఏంటి? మనలో సౌందర్యం. ఇప్పుడు మనం ఆయనకి ఏమి ఇవ్వాలా? సౌందర్యం ఇవ్వాలా కదా. అక్కడ మళ్ళీ ఏం రాశాడు? సౌందర్యం కోరుకున్నాడు అని చెప్పి ఏం రాశాడు? ఆయనకు నమస్కరించుము అన్నాడు. అంటే నమస్కరించటంలో ఆయనకు సౌందర్యం ఇచ్చేసినట్టే. అమ్మ నా మాట అర్థమవుతుందా? తెలుగులో మన విద్వాంసులు అలాగ చమత్కారంగా తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో నమస్కారము చేయమన్న కాడ వర్షిప్ హిమ్ అన్నాడు. వర్షిప్ అంటే ఆరాధన చేయడం. వర్షిప్ అంటే ఏంటండి? ఇప్పుడు ఆయన నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఓకేనా? ఆ సౌందర్యం నీకు ఎలాగొస్తుంది? ఆయనను ఆరాధిస్తే నీవు ఆయనకి సౌందర్యంగా కనబడతావు అని అర్థం అక్కడ ఆ మాటలు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయనకి సౌందర్యం కావాలా? మన దగ్గర సౌందర్యం లేదు. సౌందర్యం మనకు రావాలంటే మనం ఆయనను ఏం చేయాలా? ఆరాధించే కొలది మనం ఆయన దృష్టికి సౌందర్యంగా కనబడతామంట. స్త్రీ పురుషుడని భేదం లేదు. నేను ఆరాధిస్తే నేను సౌందర్యంగా కనపడతాను, మీరు ఆరాధిస్తే మీరు సౌందర్యంగా కనపడతాడు. ఆయనకు కావాల్సింది సౌందర్యం ఆరాధన చేయడం ద్వారా వస్తుంది. అంతే. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున మనం ఆయనకు సౌందర్యం కావాలి. ఆ సౌందర్యం ఆత్మలో ఉంటుంది, అది ఆరాధిస్తే వస్తుంది అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, శరీర సౌందర్యము
వ్యర్థము. ఆత్మ సౌందర్యము ఆరాధన ద్వారా వస్తుంది. అది ఆయన కోరుకుంటున్నాడు. అలాగే జీవిస్తే ఆయనకి గౌరవం, మహిమ. ఈ సౌందర్యాన్ని ప్రేమిస్తే ఆయనకి అవమానం. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒక దైవ సేవకుడు కువైట్ వెళ్ళినప్పుడు వాక్యం చెప్తే ఆ కువైట్లో పాస్టర్ అమ్మగారే, ఆ పిలిచిన పాస్టర్ అమ్మగారే ఒంటి నగలు పెట్టుకుందంట. ఒకసారి పిలిచినప్పుడు వెళితే ఈయన వాక్యాలు ఇలాగే చెప్తే విన్నదే కానీ తీయలేదు. తర్వాత కొన్ని నెలలు పోయిన తర్వాత ఆవిడతో పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు ఆమె అంతటా ఆమె తీసిపడేసిందంట. మొత్తం తీసిపడేసి తర్వాత మరలా దైవ సేవకుడు వెళ్ళినప్పుడు చూస్తే ఆశ్చర్యపడంటే ఈయన, అమ్మ ఏంట్రా అంటే దేవుడు నాతో మాట్లాడాడన్నా. మరి అప్పుడు తీయలేదంటే అప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను, కానీ దేవుడు మాట్లాడిన తర్వాత తీసేసానన్నా అన్నారంట. దేవుణ్ణి స్తుతించారు. ఏమండి? కాబట్టి ప్రియులారా, మనం సౌందర్యం ఎక్కడ ఉండాలా చెప్పండి? ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆ లోపల సౌందర్యం ఉండాలి. అది ఆరాధిస్తే వస్తుంది. అది ఉంటే దేవునికి ఘనత వస్తుంది. శరీర సౌందర్యాన్ని చూస్తే అది వ్యర్థము, దేవునికి అవమానం వస్తుంది. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అలాగే మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఆఖరిగా 7వది కీర్తన 108:12. ఏమిటి వ్యర్థం? మనుషుల సహాయం వ్యర్థం. ఏంటండి వ్యర్థం? ఏంటండి? మీకేది అవసరం వచ్చినా, మీకే సమస్య వచ్చినా మనుషుల మీద ఆధారపడొద్దు. మనుషుల సహాయం మీద మీరు బేస్ అవ్వద్దు. మనుషుల సహాయము వ్యర్థము. రాజులను నమ్ముకుంటే కంటే, అధికారులను నమ్ముకుంటే కంటే, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకున్నవాడు నమ్ముకునుట మేలు అన్నాడు. ఏమండి? అంతేనా? రాజులను నమ్ముకుంటే కంటే, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు. కాబట్టి ప్రియులారా, మనము మనుషులను సహాయమును మనం కోరుకోకూడదు. చెప్పండి ఏం కోరుకోకూడదు? మనుషుల సహాయమును కోరుకోకూడదు. మనుషుల సహాయం వ్యర్థం అని మనకు అర్థమైపోతే మనకి ఏ సమస్య వచ్చినా ప్రభు పాదాల దగ్గర ఉంటాం, ఆయన సహాయాన్ని కోరుకుంటాం. అద్భుతమైన సహాయం చేసి పెడతాడు. ఏమండి? మనలను ముందుకు జయ ధ్వానాలతో ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ప్రియులారా, మన ద్వారా ఆయనకి ఏమి రాకూడదనే పాఠం నేర్చుకోవాలి. నరులారా, నా గౌరవం అవమానానికి మీరు మారుస్తున్నారు అని ఒక ప్రశ్నార్థకం వేశాడు. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు మీరు అని ఒక ప్రశ్న వేశాడు. కాబట్టి ప్రభువా, నేను వ్యర్థమైన వాటిని ఏటిని ప్రేమించకుండా మీరు చెప్పిన ఉపదేశం ద్వారా నాకు అర్థమైంది. నేను వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా నీకు గౌరవం తెచ్చేలాగా బతికే కృపని ప్రభు అని ఒక ప్రార్థన చేసుకుందాం. అలాగున్న పరిశుద్ధాత్మదేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ఆమెను అందరం మోకరించండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైన ఉపదేశం కొరకే మీకు వందనాలు. ఆ వర్తమానం ద్వారా మేము మా అందరి జీవితాలను మీరు సిద్ధపరిచి మీ నామానికి గౌరవం తెచ్చేలాగా మమ్మల్ని నడిచే కృపనిమ్మని, వ్యర్థమైన వాటిని ప్రేమించుకున్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో